Hello guys, welcome to my channel. Today we have to discuss about the chromosomal aberrations. The chromosomal aberrations అంటే ఏంటి, దాంట్లో ఉన్న టైప్స్ ఏంటి, అట్లే క్రోమోజోమల్ అబరేషన్స్ని క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అని కూడా అనొచ్చు. దెన్ వాట్ ఈస్ క్రోమోజోమల్ అబరేషన్? క్రోమోజోమల్ అబరేషన్ అంటే చేంజ్ ఇన్ నెంబర్ ఆర్ స్ట్రక్చర్ ఇన్ క్రోమోజోమ్. అంటే క్రోమోజోమ్లో అంటే క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ అయిన నెంబర్ అయిన చేంజ్ అవ్వడంని క్రోమోజోమల్ అబరేషన్స్ అని అనొచ్చు. అలాగే ఇట్ ఈస్ ఎ డిజార్డర్ ఆఫ్ మిస్సింగ్ ఎక్స్ట్రా ఆర్ ఇర్రెగ్యులర్ పోర్షన్ ఆఫ్ డిఎన్ఏ. అంటే డిఎన్ఏలో ఏదైనా పోర్షన్ కానీ లేకుంటే డిఎన్ఏలో ఏదైనా యాడ్ అవ్వడం కానీ, అంటే క్రోమోజోమ్స్ అనేవి డిఎన్ఏలో ఉంటాయి కాబట్టి చేంజ్ ఇన్ క్రోమోజోమల్ అంటే ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ యాడ్ అవ్వడం, డిలీట్ అవ్వడం, కొంచెం అటు ఇటు ఇర్రెగ్యులర్గా మారడాన్ని క్రోమోజోమల్ అబరేషన్స్ అని అంటారు. అలాగే జనరల్లీ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ 22 pairs along with one pair of XY క్రోమోజోమ్స్. అంటే జనరల్గా క్రోమోజోమ్స్ అనేవి 22 pairs ఉంటాయి. దాంట్లో వన్ పేర్ వచ్చేసి XY క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ డిప్లాయిడ్ అయితే 46 2N అనొచ్చు. ఒకవేళ హ్యాప్లాయిడ్ అయితే 23 క్రోమోజోమ్స్ N అనొచ్చు. హ్యాప్లాయిడ్ ఇట్ ఈస్ అప్లైడ్, ఇట్ ఈస్ డిప్లాయిడ్. దెన్ it is cause for chromosomal aberration is problem in cell division. ఈ క్రోమోజోమల్ అబరేషన్ అనేది దేనికి ఒక ప్రాబ్లం అయితే అంటే సెల్ డివిజన్ అయ్యేటప్పుడు అనేది ప్రాబ్లం అనేది అవుతుంది. ఇది క్రోమోజోమల్ అబరేషన్ అనేది అయ్యేటప్పుడు అనేది ఎట్లా అంటే సెల్ డివిజన్ ఆఫ్ గ్యామెట్స్ అంటే రీప్రొడక్షన్ జరిగేటప్పుడు ఆ సెల్ డివిజన్ గ్యామెట్స్ అనేది సెల్ డివిజన్ అనేది అవుతుంది. అప్పుడు ఈ క్రోమోజోమల్ యాక్ట్ అనేది జరుగుతుంది. దెన్ సెల్స్ డివైడింగ్ ఇన్ ఎంబ్రియానిక్ స్టేట్. అంటే ఈ సెల్స్ మన ఎంబ్రియానిక్ అంటే రీప్రొడక్షన్ అయిన తర్వాత గ్యామెట్ వేజ్ జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ తర్వాత ఎంబ్రియానిక్ స్టేజ్ వచ్చినప్పుడు సెల్స్ అనేది డివైడ్ అవుతాయి అన్నట్టు. దెన్ నెక్స్ట్ chromosomal aberrations may changes in chromosomal structure or chromosomal number. అంటే ఈ క్రోమోజోమల్ అబరేషన్స్ అనేది టూ టైప్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి స్ట్రక్చర్ అంటే స్ట్రక్చరల్గా చేంజ్ అవ్వచ్చు, లేకుంటే నెంబర్ ఇన్ క్రోమోజోమ్స్ అంటే నెంబర్గా కూడా చేంజ్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద స్ట్రక్చరల్ క్రోమోజోమల్ అబరేషన్. ఇలా స్ట్రక్చరల్గా మారితే ఎట్లుంటుందని చూద్దాం. క్రోమోజోమల్ అబరేషన్స్లో ఇట్ ఈస్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ జీన్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ జీన్స్. అంటే ఈ స్ట్రక్చరల్ క్రోమోజోమల్ అబరేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జీన్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ జీన్స్ అనేది చేంజ్ అనేది అవుతుంది. అంటే జీన్స్ అనేది అరేంజ్మెంట్ కొంచెం అటు ఇటు అవుతుంది. అట్లనే నెంబర్ ఆఫ్ జీన్స్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా అటు ఇటు అనేది మారుతాయి అన్నట్టు. దెన్ స్ట్రక్చరల్ క్రోమోజోమ్స్ కంటైన్స్ డిలీషన్, టర్మినేషన్. It is also called as terminal deletion, or then the structural chromosomal aberration consists of four types or four different classifications. Then the first one is deletion. It means the part of chromosome is lost or deleted. It is further divided into two types. A part of chromosome is deleted, it means it is called as deletion. అంటే ఈ వర్డ్లోనే ఉన్నది, ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్లోనే ఉన్నది అర్థం అనేది. డిలీషన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఏదైనా డిలీట్ చేయడం. ఇక్కడ ఏం డిలీట్ చేస్తున్నాం, ఒక పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్, ఒక చిన్న పార్ట్, ఒక జీన్ అనేది డిలీట్ అనేది చేస్తున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిలీషన్. ఈ డిలీషన్ వచ్చేసి ఫర్దర్గా టూ టైప్స్ అనేది డివైడ్ అయింది. దెన్ ఫస్ట్ టైప్ వచ్చేసి టర్మినల్ డిలీషన్. టర్మినల్ అంటే ఎండ్. అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ క్రోమోజోమ్ ఈస్ డిలీటెడ్ రిజల్ట్స్ ఇన్ ద టర్మినల్ డెఫిషియన్సీ. అంటే ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్ అంటే క్రోమోజోమ్లో ఎండ్ పార్ట్ అనేది డిలీట్ అనేది అవుతుంది. దాన్నే టర్మినల్ డిలీషన్ అనొచ్చు. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రోమోజోమ్ తీసుకున్నాం. ఈ క్రోమోజోమ్లో ఇక్కడ పార్ట్ టర్మినల్ ఏ, ఇది టర్మినల్ అనొచ్చు, ఇది కూడా టర్మినల్ అనొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి డిలీట్ అవ్వడం లేకుంటే బ్రేక్ అవ్వేదాన్ని టర్మినల్ డిలీషన్. ఇక్కడ ఏ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. సో దిస్ ఇస్ కాల్డ్ టర్మినల్ డిలీషన్. దెన్ నెక్స్ట్ ఇంటర్ క్యాలరీ డిలీషన్. ఇంటర్ అంటే మధ్యలో అనొచ్చు, లేకుంటే లోపల అనొచ్చు. సో డిలీషన్ అక్కర్స్ ఎట్ ఇంటీరియర్ ఆఫ్ క్రోమోజోమ్.
సో మనకు హెడ్డింగ్లోనే ఉంది ఆన్సర్ ఏంటంటే డిలీషన్ అక్కర్స్ ఎట్ ఇంటీరియర్ ఆఫ్ క్రోమోజోమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రోమోజోమ్ తీసుకున్నాం అంటే ఇది క్రోమోజోమ్ అనుకోవాలి మీరు. క్రోమోజోమ్ ఇక్కడ మధ్యలో పార్ట్ ఏంటిది, ఇక్కడ ఈ తీసేసిన, ఇక్కడ ఈ తీసేసిన, ఇది మధ్యలో ఉంది. ఈ అనేది చేయొచ్చు, బి అనేది చేయొచ్చు, సి అనేది చేయొచ్చు. ఈ మధ్యలో ఇక్కడ ఈ తీసేసిన, ఈ తీసేస్తే ఇక్కడ ఈ తీసేసినాం కాబట్టి ఇంటర్ క్యాలరీ అంటే డిలీట్ అంటే ఈ అనేది ఇక్కడ డిలీట్ చేసినాం అన్నట్టు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ క్యాలరీ డిలీషన్. దెన్ వీ కెన్ గో టు నెక్స్ట్ డూప్లికేషన్. వాట్ ఈస్ డూప్లికేషన్? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ క్రోమోజోమల్ అబరేషన్. ఇది ఒక సెకండ్ టైప్ అన్నట్టు. దెన్ డూప్లికేషన్ అంటే మనకు కూడా తెలుసు, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా క్రోమోజోమ్ అయినా అవ్వచ్చు, దానిలాగానే సేమ్గా ఇంకోటి డూప్లికేట్ ఉంటే డూప్లికేషన్ అంటాం. రెండు సేమ్ ఉంటుంది, ఒకదాన్ని ఇంకోలాగా అంటే ఇంకో విధంగా మార్చేదాన్ని డూప్లికేషన్ అంటాం. ఇప్పుడు ఒక ఇద్దరు సేమ్ ఉన్నారు, ఒకరిని మించి ఒకరిలాగానే ఇంకొకరు ఉన్నారు అంటే వీడిని డూప్లికేట్ చేసి వాళ్ళని తీసేయాలని అనుకోవచ్చు అంతే. డూప్లికేషన్ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ ఆర్ యాడెడ్ ఆర్ డూప్లికేటెడ్ అంటే పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ అనేది యాడ్ అవుతుంది. ఎట్లా యాడ్ అవుతుంది? డూప్లికేట్ అంటే ఉన్నదే మళ్ళీ యాడ్ అవుతుంది అన్నట్టు డూప్లికేట్గా. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఫర్ ద క్లాసిఫైడ్ ఇంటూ 4 types, 4 not 5 types. First one is tandem duplication. Tandem duplication అంటే ఏంది? అడ్జసెంట్ రీజియన్ ఈస్ డూప్లికేటెడ్. అడ్జసెంట్ రీజియన్ అంటే ఇటుకు వస్తుందని అవ్వచ్చు, లేకుంటే అటుకు వస్తుందని అవ్వచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ క్రోమోజోమ్ 1 2 3 2 3 4. ఇక్కడ ఈ 3 అనేది అడ్జసెంట్ అనేది, ఈ 3 అనేది డూప్లికేట్ అయింది. ఎట్లా? ఈ 3 2 3 అనేది డూప్లికేట్ అయింది. 1 2 3 తర్వాత 4 5 6 రావాలి. ఇక్కడ ఏమొచ్చింది? మళ్ళీ 2 3 వచ్చింది. అంటే ఒక క్రోమోజోమ్లో ఒకటే సైడ్ అడ్జసెంట్ రీజియన్ ఈస్ డూప్లికేటెడ్ అంటే ఈ సైడ్ అయినా కావచ్చు, లేకుంటే ఆ సైడ్ అయినా కావచ్చు, డూప్లికేట్ అనేది అవుతుంది. దెన్ నెక్స్ట్ డిస్ప్లేస్డ్ హోమోబ్రాంచియల్ డూప్లికేషన్. డిస్ప్లేస్డ్ హోమోబ్రాంచియల్, హోమో అంటే సేమ్, ఇక్కడ సేమ్ మనకు ఒక హెడ్డింగ్ చూసినామంటే మనకు ఆన్సర్ అనేది డెఫినేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెన్ డిస్ప్లేస్డ్ పొజిషన్ ఆన్ సేమ్ ఆర్మ్ అంటే సేమ్ ఆర్మ్కి డిస్ప్లేస్డ్ పొజిషన్ అంటే ఒకటే, అంటే ఈ ఆర్మ్కి అనవచ్చు లేకుంటే ఈ ఆర్మ్కి అనవచ్చు. హోమో అన్న ఒకటి సేమ్ సైడ్ అన్నట్టు, సేమ్ ఆర్మ్కి డూప్లికేషన్ అని జరగాలి. 1 2 3 4 5 6 రావాలి, తర్వాత 2 3 వచ్చింది. సో డిస్ప్లేస్డ్ హోమోబ్రాంచియల్ డూప్లికేషన్ అంటే సేమ్ సైడ్ సేమ్ ఆర్మ్కి డూప్లికేషన్ అనేది జరగాలి. దెన్ థర్డ్ వన్ ఈస్ డిస్ప్లేస్డ్ హెటరోబ్రాంచియల్ డూప్లికేషన్. వాట్ ఈస్ హెటిరో? ఇక్కడ హెటిరో ఉన్నది కాబట్టి హెటిరో అంటే డిఫరెంట్. ఇక్కడ మనం హెడ్డింగ్ చూసినామంటే డెఫినేషన్ మనకు ఆటోమేటిక్గా వచ్చేసి ఉండాలి. సో డిస్ప్లేస్డ్ పొజిషన్ ఆన్ డిఫరెంట్ ఆర్మ్ ఆఫ్ సేమ్ క్రోమోజోమ్. అక్కడ సేమ్ ఆర్మ్ మీద అంటే సేమ్ ఒకటే సైడ్ మన డూప్లికేషన్ అనేది జరిగింది. ఇక్కడ డిఫరెంట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ 1 2 3 4 అలా 5 3 4 ఇక్కడ ఇది అనేది డూప్లికేషన్ అంటే సేమ్ ఆర్మ్ కాదు, ఆపోజిట్ డిఫరెంట్ ఆర్మ్ అనేది డిఫరెంట్ ఆర్మ్ ఇన్ వన్ క్రోమోజోమ్, ఒకటే క్రోమోజోమ్ మీద డిఫరెంట్. దెన్ ఫోర్త్ వన్ ఇస్ ట్రాన్స్పోజ్డ్ డూప్లికేషన్. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోజ్డ్ డూప్లికేషన్? డూప్లికేషన్ ఆన్ డిఫరెంట్ క్రోమోజోమ్. ఇక్కడ ఈ 3 జరిగినాయి ఒకటే క్రోమోజోమ్ మీద, ఇక్కడ జరిగేది 2 క్రోమోజోమ్ మీద అంటే డిఫరెంట్ క్రోమోజోమ్. Duplication on different chromosome. We have to take 2 chromosomes here 3 4 1 2 3 4 5 6 2 3 4 9 10. Here 3 4 2 3 4. These 2 3 4 are duplicated. The duplication is done on different chromosome. Then fifth one is reverse tandem duplication. What is reverse tandem? It is opposite of tandem duplication. A tandem duplication is on adjacent region, but duplication segment found in reverse repeat. It is reverse repeat. The duplication is done on adjacent side, but it is different. Then we have to discuss inversion. What is inversion? Inversion means sections of chromosome is detached or reunited in reverse order. అంటే ఇన్వర్షన్ అంటే ఏం లేదు. ఇన్వర్షన్ అంటేనే ఏదైనా డిటాచ్ అవ్వడం అన్నట్టు, అంటే రివర్స్ ఆర్డర్ అంటే ఇట్లా ఇట్లున్నా అంటే దీనికి ఇన్వర్షన్ ఇట్లా అన్నట్టు. ఇట్లా
ఇన్వర్షన్ అన్నట్టు. దెన్ సెక్షన్స్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ డిటాచ్ రీయూనిటెడ్, అంటే ఒక క్రోమోజోమ్కి ఇంకో క్రోమోజోమ్ ఇన్వర్షన్కి అటాచ్ అవ్వడాన్ని ఇన్వర్షన్ అంటారు. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ పారాసెంట్రిక్ ఇన్వర్షన్. పారాసెంట్రిక్ ఇన్వర్షన్ అంటే ఏం లేదు, దీస్ అవే ఫ్రమ్ ద సెంటర్, అంటే ఇది ఒక క్రోమోజోమ్ కాబట్టి ఇక్కడ నుంచి అవే అన్నట్టు. డస్ నాట్ ఇన్వాల్వ్ సెంట్రోమియర్. సెంట్రోమియర్ అనేది ఇన్వాల్వ్ అనేది అవ్వదు ఇది పారాసెంట్రిక్ లా. దెన్ పెరిసెంట్రిక్ ఇన్వర్షన్. పెరిసెంట్రిక్ ఇన్వర్షన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ టువార్డ్స్ ద సెంటర్, ఇట్ ఇంక్లూడ్స్ సెంట్రోమియర్. ఇది ఒక క్రోమోజోమ్ అనుకుంటే టువార్డ్స్ అంటే ఇటు ఇంకొక క్రోమోజోమ్ అనేది యాడ్ అవుతుంది, ఇట్ ఈస్ టువార్డ్స్ అంటే సెంట్రోమియర్ అనేది ఇన్వాల్వ్ అనేది అవుతుంది, పెరిసెంట్రిక్ ఇన్వర్షన్. దెన్ ట్రాన్స్లోకేషన్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ క్రోమోజోమల్ అబ్రేషన్. ట్రాన్స్లోకేషన్ అంటే ట్రాన్స్ లొకేషన్ అంటే ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్ అనేది మారడం అన్నట్టు. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఇన్ విచ్ క్రోమోజోమల్ బ్రేక్ అండ్ ఏ పోర్షన్ ఆఫ్ ఎట్ ఇన్ రీఅటాచ్ టు డిఫరెంట్ క్రోమోజోమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్. అంటే ఒక పోర్షన్ ఆఫ్ క్రోమోజోమ్ అనేది బ్రేక్ అయ్యి అదేం చేస్తుంది, ఆ బ్రేక్ అయిన పార్ట్ అదే క్రోమోజోమ్కి అటాచ్ అవ్వచ్చు, లేకుంటే వేరే క్రోమోజోమ్కి అటాచ్ అవ్వచ్చు. దాన్ని ట్రాన్స్లోకేషన్ అనేది అంటారు. అండ్ డిటాచ్ అండ్ జాయిన్ టు నాన్ హోమోలోగస్ క్రోమోజోమ్, ఇట్ ఇంక్లూడ్స్ అంటే సేమ్ ఉండే అన్నట్టు, సేమ్ క్రోమోజోమ్ అంటే రెండు క్రోమోజోమ్ సేమ్ అనేటివి ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్ ఉన్నప్పుడే ఈ డిటాచ్ అయిన పార్ట్ అనేది క్రోమోజోమ్కి అనేది యాడ్ అవుతుంది. దెన్ ఫస్ట్ వచ్చేసి సింపుల్ ట్రాన్స్లోకేషన్. సింపుల్ ట్రాన్స్లోకేషన్, ద బ్రోకెన్ పార్ట్ అటాచ్ టు ద వన్ ఆఫ్ ఎండ్ ఆఫ్ క్రోమోజోమ్. ఏదైతే బ్రోకెన్ అంటే క్రోమోజోమ్కి ఒక పార్ట్ అనేది బ్రోకెన్ అవుతుంది కదా, ఆ బ్రోకెన్ పార్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఇది ఒక క్రోమోజోమ్ అనుకుంటే ఇక్కడ ఎండ్, ఇక్కడ అనేది అటాచ్ అనేది అవుతుంది, దాన్ని సింపుల్ ట్రాన్స్లోకేషన్. సింపుల్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ట్రాన్స్లోకేషన్, ఒక ఎండ్కి అటాచ్ అయింది కాబట్టి సింపుల్. మీరు ఏం లేదు, ఒక హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు క్రోమోజోమల్ అబ్రేషన్ క్వశ్చన్ వచ్చినా, లేకుంటే క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అనే క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా అటెంప్ట్ అనేది చేయొచ్చు. దెన్ షిఫ్ట్ ట్రాన్స్లోకేషన్. షిఫ్ట్ ట్రాన్స్లోకేషన్ అంటే మీరు షిఫ్ట్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇంకో కాడికి షిఫ్ట్ చేస్తే షిఫ్ట్ ట్రాన్స్లోకేషన్ అంటారు. దెన్ బ్రోకెన్ పార్ట్ గెట్స్ ఇన్సర్టెడ్ ఇనిషియల్లీ ఇంటూ అన్ నాన్ హోమోలోగస్ క్రోమోజోమ్. ఏదైతే బ్రోకెన్ పార్ట్ ఉన్నదో అది సేమ్ క్రోమోజోమ్కి అటాచ్ కాకుండా, దానికి సేమ్ కాకుండా నాన్ హోమోలోగస్ అంటే సేమ్ ఉంటే హోమోసోమ్, లేకపోతే నాన్ హోమోలోగస్. సో నాన్ హోమోలోగస్ అంటే వేరే నాన్ హోమోలోగస్ క్రోమోజోమ్కి ఈ బ్రేక్ అయిన పార్ట్ అనేది దానికి అటాచ్ అవుతుంది, దాన్నే షిఫ్ట్ ట్రాన్స్లోకేషన్. దెన్ రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్. రెసిప్రోకల్ అంటే కింది మీదికి అవ్వడం అన్నట్టు. పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ బిలాంగింగ్ టు టూ క్రోమోజోమ్ పేర్ become exchanged. Two different chromosomes have exchanged segment with each other. అంటే రెండు క్రోమోజోమ్కి అంటే ఒక చిన్న పార్ట్ అనేది బ్రేక్ అయ్యి ఈ పార్ట్ అనేది ఇంకో క్రోమోజోమ్కి అటాచ్ అయ్యి దాని పార్ట్ దీనికి అటాచ్ అవుతుంది అన్నట్టు, దాన్నే రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ అంటారు. ఇవి వచ్చేసి క్రోమోజోమ్ల స్ట్రక్చరల్ క్రోమోజోమల్ అబ్రేషన్స్లో ఇవి వచ్చేసి 4 టైప్స్ అన్నట్టు. డిలీషన్, ఫస్ట్ వచ్చేసి డిలీషన్, సెకండ్ వచ్చేసి డూప్లికేషన్, థర్డ్ వన్ వచ్చేసి ఇన్వర్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాన్స్లోకేషన్. మీరు ఈ 4 గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అయితే మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. జస్ట్ హెడ్డింగ్స్ అనేది గుర్తుపెట్టుకుని చాలు. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాదని కామెంట్ పెట్టండి, ఇంకోసారికి మంచి చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, బాయ్. ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలనుకుంటే, అంటే ఈజీ వేలో, అంటే చిన్న అర్థమయ్యే విధంగా క్వశ్చన్స్, అంటే చిన్న క్వశ్చన్స్ ఏమైనా కావాలనుకుంటే ఒకసారి కామెంట్ పెట్టరు, తీస్తా క్వశ్చన్స్.